ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ నిర్ణయాలు తీసుకుంటోంది. పీఏసీని దక్కించుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేస్తోంది. ప్రజాపద్దుల కమిటీకి ఎన్నికల అనివార్యం చేసింది. 1966 నుంచి ఉన్న సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీఏసీ చైర్మన్ పదవి వైఎస్ఆర్సీపీకి రాకుండా కుటిల యత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో 9 మంది సభ్యుల స్థానాలకు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవం కాకపోవడంతో రేపు ఎమ్మెల్యేలకు ఓటింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి పీఏసీ చైర్మన్ దక్కకుండా చేసేందుకు ఓటింగ్ని తెరమీదకు తెచ్చింది టీడీపీ. సో రేపు ఈ ఓటింగ్ జరగనున్నట్టుగా కూడా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీకి పీఏసీ చైర్మన్ రాకుండా ఒక కుటిల ప్రయత్నం చేస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే ఒక సాంప్రదాయాలకు విరుద్ధమైనటువంటి ఒక ప్రక్రియకు తెలుగుదేశం పార్టీ తెరలేపింది. శాసనసభ శాసన మండలికి సంబంధించినటువంటి జాయింట్ కమిటీలకు దాదాపుగా 1966 తర్వాత ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ప్రజాపద్దుల కమిటీ ఏదైతే ఉందో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి సాధారణంగా ఇప్పటి వరకు 1966 నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క శాసనసభలో కూడా ప్రతిపక్ష సభ్యులు ఎవరైతే ఉంటారో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటారో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పీఏసీ చైర్మన్లుగా ఉంటూ వస్తారు. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా నామినేషన్ల ప్రక్రియ ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించినటువంటి నామినేషన్లో ఒక అనూహ్యమైనటువంటి రాజకీయ వ్యూహానికి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు తెరలేపై వాస్తవానికి 12 మంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యులుంటారు. అందులో 9 మంది ఎమ్మెల్యేల నుండి ప్రాతినిధ్యం వహిస్తారు, 3 ఎమ్మెల్సీల నుండి ప్రాతినిధ్యం వహిస్తారు. సో ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభలో ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏసీకి నామినేషన్ దాఖలు చేశారు. సో సాధారణంగా మిగిలినటువంటి 8 ఎమ్మెల్యే స్థానాల్లో అధికార పక్షం నుండి నామినేషన్ దాఖలు చేస్తే ఏకగ్రీవంగా ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉండేది. అదేవిధంగా ప్రతిపక్ష సభ్యుడికి ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏసీ చైర్మన్ గా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా 1966 తర్వాత ఇప్పటి వరకు లేనటువంటి ఒక సాంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గిరిని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీని కంప్లీట్ గా అధికార పక్షం చేతిలో ఉంచుకునేందుకు రాజకీయ వ్యూహాన్ని పన్నింది. అందుకోసం తెలుగుదేశం పార్టీ మొత్తం 9 స్థానాలకు 9 మంది ఎమ్మెల్యేల చేత 7 ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 7 ఎమ్మెల్యేలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి 1 ఎమ్మెల్యే, జనసేన పార్టీ నుండి 1 ఎమ్మెల్యే, ఈ 9 మంది శాసనసభ్యుల్ని కూడా అధికార పక్షం ఈ 3 రాజకీయ పక్షాలు కూడా ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే 3 రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి మంత్రులు ఆ కేబినెట్ లో ఉన్నారు. ఈ 3 పార్టీలు కలిసి ఇప్పుడు 9 స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ వేసినటువంటి 1 ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర. సో ఇప్పుడు 9 స్థానాలకు 10 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించినంత వరకు కూడా సభ్యుల ఎంపికకు సంబంధించి ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నిక అనివార్యం అయ్యేలాగా తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహాన్ని ఇందులో అమలు చేసింది. అయితే ఇందులో ఇప్పుడు రేపు శాసనసభ బిజినెస్ నడుస్తున్నటువంటి సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలోనే ఎమ్మెల్యేలకు ఓటింగ్ నిర్వహించి 9 మంది సభ్యులను ఎన్నుకునేటువంటి ఒక ప్రక్రియను చేపట్టబోతా ఉన్నారు. సో అధికార పక్షానికి 3 రాజకీయ పక్షాలకు 3 పార్టీలకు కలిపి 164 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ వేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పీఏసీ సభ్యుడిగా అవకాశం రాకుండా చేసి మొత్తం 9 మంది సభ్యులను కూడా అధికార పక్షం నుండే ఉండేలాగా ఒక రాజకీయ వ్యూహాన్ని అమలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేకి పీఏసీ చైర్మన్ ఇస్తారని అంతా భావించారు. కానీ ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ
నిర్ణయం తీసుకుంది. రేపు ఆ పిఎస్సికి సంబంధించినటువంటి సభ్యుల ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ శాసనసభలో నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఓవర్ టు యూ.